వైఎస్ జగన్ పరిపాలన స్వర్ణయుగం లాంటిదన్నారు గాంధీ స్మారక సమితి అధ్యక్షుడు ఈదర్ గోపీచంద్. గతంలో గుప్తుల పాలన గురించి చదువుకునే సమయంలో స్వర్ణయుగం గురించి విన్నామని, వైఎస్ జగన్ పాలనలో కళ్లారా చూశామని చెప్పారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత జగన్ గారి పాలన చూసిన తర్వాత నా యొక్క 71 ఏళ్ల జీవితంలో ఒక స్వర్ణయుగం ఇది. భారతదేశంలో గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం జగన్ పాలన. ఎన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూసామా? వాటన్నిటిలోకి నాకు వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే, నేను చిన్నప్పుడు మా తరం వాళ్ళము చందమామ కథలు చదివేవాళ్ళం అండి. ఆ చందమామ కథల్లో ఒక కథ పరోపకారి పాపన్న కథలు. పరోపకారి పాపనలు ఎవరో కాదు, ఈ వాలంటీర్లే. వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పది. అందుకనే భారతదేశం అంతా కూడా జగన్ పరిపాలన వైపు చూశారు. వాలంటీర్ల వ్యవస్థను మా రాష్ట్రంలో కూడా పెడతామన్నారు. అది వాలంటీర్ల యొక్క విజయం. కాబట్టి ఇమీడియట్గా వాలంటీర్లని కొనసాగించాలి. నువ్వు ఖజానా ఖాళీ అంటున్నావు కదా, అబద్ధాలు ఆడుతున్నావు కదా, సరే ఒప్పుకుంటాం. నువ్వు నిరుద్యోగ భృతి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా 3000 ఇస్తానన్నావు కదా, ముందు 3000తో మొదలుపెట్టు. సారీ చెప్పు, నేను ఇవ్వలేను, 10,000 5,000 కూడా ఇవ్వలేను, 3,000 ఇస్తాను ప్రస్తుతానికి, మీరు సర్దుకోండి అని చెప్పి ఇవ్వు.